చాలా తక్కువ మంది వచ్చారు క్లాస్కి. గ్రూప్లో ఇన్ఫార్మ్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లో చేస్తామని. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్ లో మనం మల్టిప్లికేషన్ థియరమ్ ని డిస్కస్ చేసుకున్నాము. సో మల్టిప్లికేషన్ థియరము స్టేట్మెంట్ ట్రూ ఒకటి, ఎడిషన్ థియరము స్టేట్మెంట్ ట్రూ ఒకటి, దాని తర్వాత ఇంకో థియరం ఉంది మనకి, బేస్ థియరం అన్నమాట. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరము. ఈ థియరం అయిన తర్వాత మనకి వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నియర్లీ 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని థియరిటికల్ ప్రాబ్లమ్సే. మనం దాని ప్రకారం ఇచ్చిన ప్రాబ్లమ్ ని ఎడిషన్ థియరమా, మల్టిప్లికేషన్ థియరమా, బేస్ థియరమా అని ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 2 థియరమ్స్ ఉన్నాయి, తర్వాత ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే మనకి ఫస్ట్ యూనిట్ థర్డ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ 4th యూనిట్ అంటే ర్యాండమ్ వేరియబుల్స్ లో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తాం అనమాట. ఓకే, సో ఒకసారి మల్టిప్లికేషన్ థియరం కనుక లాస్ట్ టైం చూసినప్పుడు మల్టిప్లికేషన్ థియరం మల్టిప్లికేషన్ థియరం ఒకసారి లాస్ట్ క్లాస్ లో చెప్పింది ఒకసారి చూడండి. వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ క్లారిటీ ఉందా? Yes, sir. ఓకే,
ఏంటి రోజు స్ట్రక్ అవుతుంది. సో మల్టిప్లికేషన్ థీరం అనేది స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి. సో ఈ వాల్యూ ప్రూవ్ చేసాం. అలాగే పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ లేదా ఏ ఇంటర్సెక్షన్ బి అన్న ఒకటే. ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే పి ఆఫ్ ఏ ఇంటూ ఏదైతే మనకి స్టార్టింగ్ ఉంటుందో అది బయలు రావాలి. సో ఇక్కడ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ అనమాట. ఇక్కడ మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మల్టిప్లికేషన్ థీరం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ ఏదైతే మనకి స్టార్టింగ్ లో ఉంటుందో సో ఆ వాల్యూవే మనకి ఇక్కడ ఏం రావాలి, బయలు రావాలి. పి ఆఫ్
ఓకే, సారీ, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఫోన్ బ్యాక్ అయింది. ఇప్పుడు ఓకే. సో లాస్ట్ క్లాస్ లో మనం మల్టిప్లికేషన్ థియరం అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజు ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థియరం, బేస్ థియరం అనేది చూద్దాం. సో బేస్ థియరం ని ఒకసారి డాక్యుమెంట్ షేర్ చేస్తాను. థియరం ఇది లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తుంది. సో ఇది బేస్ థియరం. దీన్ని ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. జూమ్ని ఒకసారి కన్ఫర్మేషన్, వాయిస్ క్లారిటీ ఉందా? వాయిస్ వినిపిస్తుందా? స్టేట్మెంట్ ఉండే స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థియరం అంటాడు. బేస్ థియరం స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాడంటే స్టేట్మెంట్, ఇఫ్ b1 b2 up to so on bn be a set of x#2 and mutually exclusive events associated with a random experiment. మీకు దీంట్లో ఉన్న ప్రతి పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టార్టింగ్ లో చెప్పిన క్లాసెస్ మొత్తం అయ్యే. మీకు తర్వాత యూనిట్ అయిపోయిన తర్వాత యూనిట్ మొత్తం కూడా యూట్యూబ్ లింక్ షేర్ చేస్తాను, దాంట్లో ఉంటాయి. ఒకసారి కావాలంటే మిస్ అయిన క్లాస్ వినండి. సో ఇక్కడ బేస్ థియరంలో ఏం చెప్తున్నాడు అంటే, ఇఫ్ b1, b2, up to so on bn be a set of x#2 ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఒకదాని మీద ఒకటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే, అసోసియేటెడ్ విత్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ యూనిక్ రిజల్ట్ లేకుండా ఉంటే, అండ్ ఏ ఈజ్ అనదర్ ఈవెంట్ అసోసియేట్ విత్ బిఐ. ఏ అనేది ఇంకో ఈవెంట్ అంట దేని మీద అసోసియేట్ అవుతుందంట, బిఐ మీద. అయితే ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు కండిషను, దెన్ పి ఆఫ్ బిఐ ఇంటూ b1 b2 up to so on bn are arbitrary constants అయితే p of bi by a ఈక్వల్ టు p of bi ఇంటూ p of a by bi. ఏమని చెప్పాలి దీన్ని? ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాం. p of bi by a is equal to p of bi. న్యూమరేటర్ లో ఏదైతే ఉందో అది ఉంటుంది, దీనికి ఆపోజిట్ అవుతుంది. అంటే ఇలా రాసాం అనుకో, p of x by y రాసాం అనుకో, ఏం రాయాలి? p of x ఇంటూ రివర్స్ p of y by x. దిస్ ఈస్ కాల్డ్ ది బేస్ థియరం. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. బేస్ థియరం ఎలా ఉంటుంది అంటే, x by y కనుక రాసుకుంటే p of x by y తీసుకున్నాం అనుకో, దీన్ని ఎలా రాయాలి? p of x, ఇప్పుడు రివర్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి y by x. అలాగే సిమిలర్ గా ఇప్పుడు బేస్ థియరం కండిషన్ రాస్తున్నాను, p of bi by a is equal to p of bi into p of a by bi. రివర్స్ చెప్పాలి. ఇలా చెప్పేదాన్ని మనం ఏమంటాం అంటే బేస్ థియరం స్టేట్మెంట్ అంటాం. ఇక్కడ ఏ అనేది అనదర్ ఈవెంట్, బిఐ అనేది ఏ b1 b2 b1 up to so on bn are mutually exclusive x#2 random variables. ఓకే, స్టేట్మెంట్ లోకి వెళ్దామా? స్టేట్మెంట్ 2 చేద్దాం చూడండి. ఇప్పుడు స్టేట్మెంట్ 1 ప్రూఫ్ అడుగుతున్నాడు. ప్రూఫ్ లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక వాల్యూని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఏ ఇంటర్సెక్షన్ ఇంటూ ఎస్ ఈక్వల్ టు ఏ. ఏ ఇంటర్సెక్షన్ ఎస్ ఈక్వల్ టు ఏ ఉంది అంటే, మన దగ్గర న్యాచురల్ నెంబర్ సెట్ ఉంది, ఇంటిజర్ సెట్ ఉంది, హోల్ నెంబర్ సెట్ ఉంది. న్యాచురల్ నెంబర్ సెట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయా, 0 నుంచి స్టార్ట్ అవుతాయా? 1 2 3 అలాగా. ఇంటిజర్ సెట్స్ జెడ్ తీసుకున్నాం, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? -3 -2 నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటాయి. సో కంపేర్ చేస్తే న్యాచురల్ నెంబర్ సెట్ అనేది దేనికి? న్యాచురల్ నెంబర్ సెట్ ఈస్ ది సబ్సెట్ ఆఫ్ ఇంటిజర్ సెట్. ఓకే, జెడ్ అనే దానికి సబ్సెట్.
ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ నేచురల్ నెంబర్ కి ఇంటీజర్స్ కి ఇంటర్సెక్షన్ చేస్తే ఏం రావాలి మనకి అంటే రెండిట్లోనూ కామన్ గానే రావాలి. అంటే ఏమొస్తుంది నేచురల్ నెంబర్ సెట్ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ అర్థం కాలేదు అనుకోండి, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏ అనే సెట్ తీసుకుందాం. 1 2 3 4 5 అని తీసుకుందాం. బి అనే సెట్ తీసుకుందాం. 1 2 3 అని తీసుకుందాం. ఏ సెక్షన్ బి చేద్దాం. ఏలోను బిలోను కామన్ ఉన్న టర్మ్స్ రాయాలి. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. సో ఇక్కడ ఏమొస్తాయి ఏ సెక్షన్ బి అంటే 1 2 3. ఈ 1 2 3 అనే సెట్ అంటే ఏంటి బిఏ కదా. అంటే ఏ సెక్షన్ బి చేస్తే ఏమైంది బి వచ్చింది. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఏదైనా సెట్ ఇంకో సెట్ గా సబ్సెట్ అయితే ఆ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ ఏమొస్తుందంటే స్మాల్ సెట్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇండియాకి ఇంటర్సెక్షన్ ఆంధ్రప్రదేశ్ చేస్తే ఏమొస్తుందంటే ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అంటే రెండిట్లో కామన్ గా ఉన్నది ఏమొస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. కాబట్టి ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ is a subset of India and intersection of India and Andhra equal to Andhra Pradesh. At the same situation, sample space is the maximum space and A is the subset of S. So A intersection S equal to S. S is the inverse set అనుకోండి. A is the దాంట్లో చిన్న సెట్ అనుకుందాం. రెండింటికి కామన్ గా ఉన్న ఏమొస్తాయి అంటే ఏనే వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ ఇస్ ఈక్వల్ టు అలా రాసింది ఇది. ఏ ఇంటర్సెక్షన్ పక్కన పెడితే ఎస్ అంటే మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో ఇచ్చాడు B1 B2 B3 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్యాస్ట్ ఈవెంట్స్ ర్యాండమ్ వేరియబుల్స్ అని వీటన్నిటిని యూనియన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఎస్ వస్తుంది. మీకు అంతకుముందు ఎగ్జాంపుల్ కూడా చెప్పా. ఏంటా ఎగ్జాంపుల్ అంటే ఇది ఇదో సెట్ ఉంది, ఇదో సెట్ ఉంది, ఇదో సెట్ ఉంది, ఇవన్నీ సెట్స్. వీటన్నిటి యొక్క ఇంటర్సెక్షన్ చేస్తే దేనికి ఈక్వల్ అవ్వాలి శాంపిల్ స్పేస్ ఎస్ కి ఇవ్వాలి. సో ఇది B1 ఇది B2 ఇది B3 అప్ టు సో ఆన్ బిఎన్ అనుకున్నాం. ఈ మొత్తానికి యూనియన్ చేస్తే ఏం రావాలి ఎస్ రావాలి. సో ఇప్పుడు మనం రివర్స్ వెళ్తున్నాం. ఎస్ అంటే ఏ రాసుకోవచ్చు B1 యూనియన్ B2 యూనియన్ B3 యూనియన్ అప్ టు సో ఆన్ బిఎన్. సో లెఫ్ట్ సైడ్ ఏముందంటే ఏ ఉంది, ఏని రాశారు. ఓకే, ఈ ఏ ఇంటర్సెక్షన్ అలాగే ఉండిపోయింది. ఎస్ ప్లస్ లో ఏం రాశాను B1 యూనియన్ B2 యూనియన్ అప్ టు సో ఆన్ బిఎన్ అనమాట. ఇప్పుడు మనకి ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ B1 యూనియన్ B2 యూనియన్ B3 యూనియన్ అప్ టు సో ఆన్ బిఎన్ తీసుకున్నాం అనుకో. దీన్ని ఎలా రాస్తాం అంటే ఏ ఇంటర్సెక్షన్ B1 మధ్యలో యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ B2 యూనియన్ అప్ టు సో ఆన్ ఏ ఇంటర్సెక్షన్ బిఎన్ అలా రాస్తాం. సో ఇది మనకి ప్రాపర్టీ ఉంది, అసోసియేటివ్ ప్రాపర్టీ. ఆ ప్రకారం మనం దాన్ని రాసుకోవచ్చు. సో అలా రాస్తే యూనియన్ అన్నిటిని సపరేట్ చేసి ఈ స్టెప్ వచ్చింది. ఇటు పక్కన ఏముంది ఏ ఉంది. ఓకే, సో రెండింటికి ప్రాబిలిటీ అప్లై చేద్దాం. ఈ మొత్తానికి ప్రాబిలిటీ అప్లై చేద్దాం. లెఫ్ట్ సైడ్ P of A ఈక్వల్ టు P of A ఇంటర్సెక్షన్ B1 యూనియన్ P of A ఇంటర్సెక్షన్ B2 యూనియన్ అప్ టు సో P of A ఇంటర్సెక్షన్ BN. మనకి ఎడిషన్ థియరం నుంచి ఏం తెలుసు, ఎడిషన్ థియరం కు ముందు ప్రాబిలిటీ ఉంది. P of A యూనియన్ B ఉంది అనుకో, ఎక్స్ మల్టీ కండిషన్ 3 P of A ప్లస్ P of B అని రాసుకోవచ్చు. అదే ఎడిషన్ థియరం అయితే మైనస్ P of A ఇంటర్సెక్షన్ B కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్ మల్టీ కండిషన్ యూజ్ చేశాను. P of A యూనియన్ B ఈక్వల్ టు P of A ప్లస్ P of B. ఆ కండిషన్ ప్రకారం ఈ యూనియన్ ప్లేస్ లో ప్లస్ పెట్టుకోవచ్చు, ఈ యూనియన్ ప్లేస్ లో ప్లస్ పెట్టుకోవచ్చు. సో ఫైనల్ గా ఏమవుతుంది, ఇదంతా మీకు అర్థం కావడం కోసం బాక్స్ లో పెట్టాము. దీనికి ప్రాబ్లం ఏం సంబంధం లేదు. ఇక్కడ రాసాను చూడండి. లెఫ్ట్ సైడ్ P of A ఉంది, ఈ P of A, ఈ P of A ఇంటర్సెక్షన్ B1 అలాగే ఉంది. ఈ యూనియన్ ప్లేస్ లో ప్లస్ పెట్టాను, ఈ యూనియన్ ప్లేస్ లో ప్లస్ పెట్టాను. సో ఇది మనకు వచ్చిన ఫైనల్ గా ఒక రిజల్ట్. దీన్ని మొత్తం రాయకుండా ఎవ్రీ టైమ్ సిగ్మాలో రాసుకోవచ్చుగా. సిగ్మా n ఈక్వల్ టు 1 to n ఏ ఇంటర్సెక్షన్ బిఐ. లేదు ఇక్కడ ఐ తీసుకోండి, ఎన్ అంటే పైన ఎన్ కింద ఎన్ కన్ఫ్యూజ్ అవుతారు, బిఐ ఇలా తీసుకోవచ్చుగా. ఐ ఈక్వల్ టు 1 పెడితే B1 వస్తుంది, ఐ ఈక్వల్ టు 2 పెడితే B2 వస్తుంది, ఐ ఈక్వల్ టు 3 పెడితే B3 వస్తుంది, ఐ ఈక్వల్ టు n పెడితే BN రాయొచ్చు ఇలాగా. సో ఇలా రాసుకున్నాను. దీన్నే ఈక్వేషన్ 1 అంటారు. ఈ ఈక్వేషన్ 1 తర్వాత యూజ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి.
ఏంటి ఈక్వేషన్ 1? లెఫ్ట్ సైడ్ ఏమో పి ఆఫ్ ఏ, రైట్ సైడ్ ఏమో సిగ్మా ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఐ. ఇది దీని తర్వాత యూజ్ చేస్తాను నెక్స్ట్. ఇక్కడ చూడండి, బై మల్టిప్లికేషన్ థీరం. ఇప్పుడు ఏం చేస్తామంటే కండిషనల్ ప్రాబిలిటీ ద్వారా మల్టిప్లికేషన్ థీరం రాస్తాం. మల్టిప్లికేషన్ థీరం గుర్తుంది కదా, 2 కండిషన్స్ ఉంటాయి మల్టిప్లికేషన్. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఐ, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బిఐ బై ఏ. ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇంత ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి. మల్టిప్లికేషన్ థీరం ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏ ఇంటర్సెక్షన్ బిఐ తీసుకున్నప్పుడు, ఏ ఇంటర్సెక్షన్ బిఐ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో ఇక్కడ కూడా మీకు పి ఆఫ్ ఏ రావాలి ఇంటూ సెకండ్ ఏ ఉంది, బిఐ ఉంది. సో ఇక్కడ పి ఆఫ్ బిఐ. తో పాటు ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే ఉందో దాన్ని బైలో రాయాలి. ఇదే మనం మల్టిప్లికేషన్ థియరం లో ఫస్ట్ కండిషన్. లేదు కండిషన్ రివర్స్ రాద్దాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఐ అని రాసుకోవచ్చు, అదన్నా ఇదన్నా ఒకటే, ఇంటర్సెక్షన్ ఏదైనా ఒకటే. బిఐ ఇంటర్సెక్షన్ ఏ రాసా. ఇప్పుడు దీన్ని ఏం రాయాలి, స్టార్టింగ్ పి ఆఫ్ బిఐ ఇంటూ పి ఆఫ్ ఏ డివైడెడ్ బై బిఐ. ఓకే, ఈ పి ఆఫ్ బిఐ ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఏ ఇంటర్సెక్షన్ బిఐ అన్నా ఒకటే, ఈ రెండు ఒకటే ఇంటర్సెక్షన్. మీకు తెలియకపోతే ఎగ్జాంపుల్కి వెళ్ళిపోండి. దేనికి వెళ్తారు, ఇండియా ఇంటర్సెక్షన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఇంటర్సెక్షన్ ఇండియా, ఏదైనా ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి ఇండియాకి ఇంటర్సెక్షన్ ఎలా అయితే కడుతున్నామో దీనికి కూడా అలాగే ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఈ ఎల్హెచ్ఎస్ రెండు సేమ్ కాబట్టి ఈ ఆర్హెచ్ఎస్ ని ఈక్వల్ చేసుకోవచ్చా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్ రెండు ఈక్వల్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆర్హెచ్ఎస్ రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఇప్పుడు అదే ఈక్వల్ చేసిన తర్వాత దీన్ని రాసుకోండి. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బిఐ బై ఏ ఈక్వల్ టు, నాకు పి ఆఫ్ ఏ కావాలి, పి ఆఫ్ ఏ కావాలి. ఎందుకని అక్కడ సాల్వ్ చేసి పెట్టుకున్నాం కదా. పి ఆఫ్ ఏనా మనం ప్రూవ్ చేయాల్సిందండి, పి ఆఫ్ బిఐ బై ఏ. సారీ, కావాల్సిందండి మనం స్టేట్మెంట్ లో ఏం ప్రూవ్ చేయమన్నాడు ఒకసారి చూపిస్తాను. స్టేట్మెంట్ లో పి ఆఫ్ బిఐ బై ఏ లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో ఇప్పుడు నేను రాసిన దాంట్లో పి ఆఫ్ బిఐ బై ఏ ఇదిగో ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్. నేను ఇప్పుడు దీన్ని వదిలేసి పి ఆఫ్ ఏని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతా. పి ఆఫ్ ఏని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్ ఏం మిగిలింది, పి ఆఫ్ బిఐ బై ఏ మిగిలిపోయింది. రైట్ సైడ్ ఆల్రెడీ పి ఆఫ్ బిఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై బిఐ. చిన్న లాజిక్స్ పెట్టుకుంటే మీకు ఈజీ గుర్తుంటాయి. డివైడెడ్ బై ఈ పి ఆఫ్ ఏ అవుతుంది. పి ఆఫ్ ఏ అంటే ఎంత తీసుకున్నాం, ఇక్కడ నేను బాక్స్ లో పెట్టాను చూడండి, ఈ బాక్స్ లో పెట్టాను. పి ఆఫ్ ఏ అంటే సిగ్మా ఈక్వల్ టు 1 పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఐ. అది సబ్స్టిట్యూట్ చేసేయండి ఇక్కడ డినామినేటర్ లో. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. మళ్ళీ ఒకసారి లెఫ్ట్ సైడ్ పి ఆఫ్ బిఐ బై ఏ ఇస్ ఈక్వల్ టు పి ఆఫ్ బిఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై బిఐ బై సిగ్మా ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఐ. సో ఇది వచ్చింది మనకి. ఈ వాల్యూ వచ్చిన తర్వాత మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో మళ్ళీ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఐ అంటే కావాలి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఐ, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఐ అంటే మనకు తెలుసు పి ఆఫ్ బిఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై బిఐ. అవునా కదా? దేని నుంచి, మల్టిప్లికేషన్ థియరం నుంచి. మల్టిప్లికేషన్ థియరం స్టేట్మెంట్ పడుతుంది ఉండే, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఐ ని ఎలా రాసుకోవచ్చు, ఫ్రమ్ ది మల్టిప్లికేషన్ థియరం పి ఆఫ్ ఏ ఇంటూ, రివర్స్ రాస్తారా, మనకు కావాల్సిన ప్రాపర్టీ ప్రకారం దీన్ని రివర్స్ రాద్దామే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు.
బిఐ బై ఏ ఇంటర్సెక్షన్ ఏ రాయండి, రెండిట్లో ఏదైనా ఒకటి వాడు. మనం ఇది ఎలా రాయాలని తెలుస్తుందంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే పి ఆఫ్ బిఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై బిఐ ఇది రాసుకోవచ్చు. దేని ప్లేస్ లో ఇది బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఏ ఇంటర్సెక్షన్ బిఐ అన్నా ఒకటే. సో ఇలా ఎందుకు రాశానంటే వాడు ప్రూవ్ చేయమని ఇటువంటిది ప్రూవ్ చేయమన్నాడు, అర్థమవుతుందా? మన స్టేట్మెంట్ లో ఇది ప్రూవ్ చేయమన్నాడు, అందుకే నేను కండిషన్ ఎలా రాసుకున్నా. సో ఇప్పుడు నాకున్న దాని ప్రకారం ఈ సిగ్మా పొజిషన్ లో ఏం రాస్తాను, దేర్ ఫోర్ పి ఆఫ్ బిఐ బై ఏ ఇస్ ఈక్వల్ టు పి ఆఫ్ బిఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై బిఐ. యాక్చువల్గా అయితే మనకి ఇంటర్సెక్షన్ వచ్చింది సిగ్మా, దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ బిఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై బిఐ. ఇదే మనం ప్రూవ్ చేయాల్సిన బేసిక్ థియరం, చాలా ఇంపార్టెంట్. పోతే కనుక ఇదే థియరం మళ్ళీ ఒకసారి నేను దేని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వైట్ పేజ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్, టూ లాజిక్స్ వాడాం. ఏంటంటే యాక్సిమాలిటీ కండిషన్ ప్లస్ పి ఆఫ్ బి అదో కండిషన్, మల్టిప్లికేషన్ థియరం రెండింటిని యూజ్ చేసి రెండింటిని ఈక్వల్ చేసుకుంటే వచ్చింది సెకండ్ థియరం. మీకు ఇంకా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే వైట్ పేపర్ తీసుకొని దాని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ మనం చెప్పాల్సిన కండిషన్ ఏంటో రాద్దాం. బేస్ థియరం స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు అంటే బిఐ బై ఏ, దీన్ని ఏమని ప్రూవ్ చేయాలంటే పి ఆఫ్ బిఐ పి ఆఫ్ ఏ బై బిఐ. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బిఐ వచ్చినప్పుడు న్యూమినేటర్ ఇక్కడ బిఐ రాదు, అదే మనకి గుర్తు అనమాట. ఇటువంటి కండిషన్స్ కి నేను చెప్పేది ఏంటంటే ఈ బిఐ వచ్చినప్పుడు ఇక్కడ బిఐ వచ్చినప్పుడు ఇక్కడ స్టార్టింగ్ బిఐ రాదు, బైలో వస్తుంది. ఓకేనా? విచ్ ఇస్ డివైడెడ్ బై పి ఆఫ్ సిగ్మా ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ బిఐ పి ఆఫ్ ఏ బై బిఐ. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది, గుర్తుపెట్టుకోండి. నేను రఫ్ చేసేస్తున్నాను, ఈ కండిషన్ ఫైనల్ గా నేను చెప్పాలి. దానికోసం ఏమి ఇచ్చేస్తానంటే వీ నో దట్ ఏకి ఎస్కి ఇంటర్సెక్షన్ కడితే నాకు ఏనే వస్తుంది, అవునా కాదంటే ఎగ్జాంపుల్ ఇండియా ఇంటర్సెక్షన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వస్తుంది. లేదు ఇంటీజర్ సెట్ ఇంటర్సెక్షన్ నేచురల్ నెంబర్ సెట్ వస్తుంది. ఇంటీజర్ సెట్ ఇంటర్సెక్షన్ హోల్ నెంబరే వస్తుంది. అలాగే ఏదైతే చిన్నది ఉంటుందో రెండిట్లోనూ కామన్ గా ఉండాలి, ఏదైతే చిన్నది ఉంటుందో అది వస్తుంది. ఇదే కండిషన్ ప్రకారం నేను రెండు వైపులా ప్రాబిలిటీ అప్లై చేస్తే, ప్రాబిలిటీ అప్లై చేసే ముందు ఎస్ అంటే ఏంటో రాసేద్దామా? ఎస్ అంటే ఏంటి, వాడు ఇచ్చిన క్వశ్చన్ లో కాంబినేషన్ ఆఫ్ B1. సో ఏ ఇంటర్సెక్షన్ B1 యూనియన్ క్వశ్చన్లు ఇచ్చాడు, B2 యూనియన్ అప్ టు సో ఆన్ యూనియన్ బిఎన్. మనకి ఈ ప్రాపర్టీకి ఒక ఫార్ములా ఉంది, అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం మనం దీన్ని రాస్తే ఏ ఇంటర్సెక్షన్ B1 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ B2 యూనియన్ అప్ టు సో ఆన్ ఏ ఇంటర్సెక్షన్ BL. ఓకే, సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇది ఏ అనే వాల్యూ. ఇప్పుడు రెండు వైపు ప్రాబిలిటీ అప్లై, ప్రాబిలిటీ ఆఫ్ ఏ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ B1 యూనియన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ B2 యూనియన్ అప్ టు సో ఆన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ BL. ఓకే, మనకేం తెలుసు, we know that the condition యాక్సిమాలిటీ కండిషన్ P of A union B అంటే ఎలా రాసుకోవచ్చు? యాక్సిమాలిటీ కండిషన్ 3 P of A plus P of B. ఎడిషన్ థియరం కాదు, యాక్సిమాలిటీ కండిషన్.
ఎందుకంటే ఎడిషన్ థియరం వాడాలంటే ఆ కండిషన్స్ మనకి ఇక్కడ లేవు. ఎడిషన్ కాబట్టి దీని ప్రకారం యూనియన్ ప్లేస్లు అన్నింటిలో కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూనియన్ ప్లేస్లు అన్నింటిలో కూడా ప్లస్ తీసుకోవాలి. ఓకే, ఈక్వల్ టు పిఎఫ్ ఏ ఇంటర్సెక్షన్ B1 ప్లస్ పిఎఫ్ ఏ ఇంటర్సెక్షన్ B2 ప్లస్ అండ్ సో ఆన్ పిఎఫ్ ఏ ఇంటర్సెక్షన్ B. సో ఇది ఇక్కడికి వచ్చి ప్రతిసారి రాయకుండా సిగ్మా నోటేషన్ లో రాద్దాం. ఈ పై లైన్ రద్దు చేసేస్తున్నాం, 2 లైన్స్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సిగ్మా నోటేషన్ లో రాసుకుందాం. ఆల్రెడీ ఎన్ ఉంది కాబట్టి సిగ్మాలో ఎన్ రాయకుండా ఐ రాద్దాం. సిగ్మా ఈక్వల్ టు 1 to n. ఫస్ట్ టర్మ్ రాద్దాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ B1 దగ్గర బిఐ రాస్తాం. దీని ఈక్వేషన్ 1 అనుకొని దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. అవసరమైనప్పుడు దీన్ని యూజ్ చేద్దాం. లేదు దీన్ని ఇంకా రాస్తానంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బికి మనకి ఓ ఫామ్ లో ఉంది, అది కూడా రాసేయండి. అక్కడ ఎందుకు రాసుకోవడం, ఇట్లే రాసేద్దాం. ఏంటంటే అది సిగ్మా ఐ ఈక్వల్ టు, అంటే దీన్ని ఎలా రాస్తాను, దీన్ని రాసుకోవచ్చు. ఐ ఈక్వల్ టు 1 to n పిఎఫ్, సారీ ఇది పిఎఫ్ ఏ ఇంటర్సెక్షన్. నేను రివర్స్ రాస్తున్నా. ఎలా తెలుస్తుంది రివర్స్ రాయాలి అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రూఫ్ ని బట్టి తెలుస్తుంది. ఇచ్చిన స్టేట్మెంట్ లో పి ఆఫ్ బిఐ బై ఏ ఉందా, పి ఆఫ్ బిఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై బిఐ ఉందో చూసుకోవాలి. ఓకే, సో మనకి పి ఆఫ్ బిఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై బిఐ ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ పి ఆఫ్ బిఐ వస్తే బాగుంటుంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బిఐని బిఐ ఇంటర్సెక్షన్ ఏ కింద రాశా, ఏదైనా ఒకటని చెప్పే కదా. ఇప్పుడు దీని ప్రకారం మనం ప్రాబిలిటీ కండిషన్ మల్టిప్లికేషన్ థియరం వాడితే సిగ్మా ఈక్వల్ టు 1 to n. దీని వాల్యూ ఏమవుతుందంటే ఫస్ట్ పి ఆఫ్ బిఐ, దీనికి రాస్తున్నాం. ఫస్ట్ పి ఆఫ్ బిఐ ఉంది కాబట్టి పి ఆఫ్ బిఐ, పి ఆఫ్ ఏ బిఐ, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఏం చెప్పాను నేను, పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఈ వాల్యూ చెప్పాను. కింద లైన్స్ ఆల్రెడీ అర్థమైనాయి కాబట్టి ఇవి రబ్ చేసేస్తున్నాను, స్పేస్ సరిపోదు నాకు. స్లోగా చెప్తున్నాను, ఈజీగానే ఉంటుంది, అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రికార్డింగ్ ఉంటుంది కాబట్టి చూసుకుంటుంది. ఇది నేను ఫైనల్ గా చెప్పిన ఈక్వేషన్ 1. సో మెటీరియల్ ఏంటంటే మీకు ఇచ్చిన మెటీరియల్ ఈ లాస్ట్ బాక్స్ లో పెట్టింది, మళ్ళీ అక్కడ క్యాల్కులేట్ చేస్తున్నాడు. నేను ఎందుకులేని ఇక్కడే క్యాల్కులేట్ చేస్తాను. పి ఆఫ్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు బై మల్టిప్లికేషన్ థియరం టూ కండిషన్స్ ఉన్నాయి. ఏంటది, ఏ బై బిఐ. సో లెఫ్ట్ సైడ్ ఇంటర్సెక్షన్ తీసుకున్నాం, ఏ ఇంటర్సెక్షన్ బిఐ తీసుకున్నాం అనుకో, పిఎఫ్ ఏ ఇంటూ పిఎఫ్ బిఐ బై ఏ. ఇంకోటి బిఐ ఇంటర్సెక్షన్ ఏ తీసుకున్నాం, దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే పిఎఫ్ బిఐ ఇంటూ పిఎఫ్ ఏ బై బిఐ. యాక్చువల్గా పిఎఫ్ ఏ బిఐ ఇంటర్సెక్షన్ ఏ అన్న పిఎఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఐ అన్న ఒకటే. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇటు రాస్తున్నానే ఇది. సో ఇది ఒకటే కాబట్టి ఎల్హెచ్ఎస్ రెండు సేపట్టి ఆర్హెచ్ఎస్ ని ఈక్వల్ చేసుకున్నాం అంటే ఇదే కండిషన్ కింద రాస్తాం. సో పిఎఫ్ ఏ ఇంటూ పిఎఫ్ బిఐ బై ఏ.
మనం థీరం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఏం కావాలి? లెఫ్ట్ సైడ్ థీరం స్టేట్మెంట్ లో పి ఆఫ్ బిఐ బై ఏ కావాలి. బిఐ బై ఏ కావాలంటే ఈ పి ఆఫ్ ఏ అనేది రైట్ సైడ్కి వెళ్తే బైలోకి వెళ్ళిపోతుంది. ఇలాగ వెళ్తే పి ఆఫ్ ఏ బైలోకి వెళ్తుంది. పి ఆఫ్ ఏ అంటే ఎంత? ఇది ఎక్కడ ఉన్న పి ఆఫ్ ఏ అంటే ఎంత? ఆ వాల్యూని రీప్లేస్ చేస్తాను చూడండి. ఫస్ట్ న్యూమినేటర్ రాసేద్దాం. న్యూమినేటర్ ఏముందంటే పి ఆఫ్ బి బై ఏ ఈక్వల్ టు ఈ న్యూమినేటర్ రాసేస్తాను. పి ఆఫ్ బిఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై బిఐ డివైడెడ్ బై పి ఆఫ్ ఏ. ఈ డివైడెడ్ అంటే ఇది సో ఇదే బేస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఏమో ఎక్స్ మల్టీ కండిషన్ రాసాము, దాన్ని ఈక్వల్స్ 1 అని పెట్టుకున్నాము. సెకండ్ ఏమో మల్టిప్లికేషన్ థీరం నుంచి 2 కండిషన్స్ ఉంటాయి. 2 కండిషన్స్ లో ఎల్హెచ్ఎస్ సేమ్ కాబట్టి ఈక్వల్ ఆర్హెచ్ఎస్ లో మన స్టేట్మెంట్ ఏం చదువుతున్నాడో దాని ప్రకారం మనం ఏం చేసుకోవాలి. పి ఆఫ్ ఏ లెఫ్ట్ సైడ్ అడగాలి స్టేట్మెంట్ లో, పి ఆఫ్ బిఐ బై ఏ కాదు కాబట్టి పి ఆఫ్ ఏ రైట్ సైడ్ తీసుకెళ్తే బయటకు వెళ్తుంది. పి ఆఫ్ ఏ అంటే ఆల్రెడీ సాల్వ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ వాల్యూని ఇక్కడ రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు కావాల్సిన బేస్ థీరం యొక్క స్టేట్మెంట్. అర్థమైందా? ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చేద్దాం. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఒకటి బేస్ థీరం అయిపోయిన తర్వాత ఈ ప్రాబ్లం చూద్దాం. ఏమంటారు ప్రాబ్లం? ది కంటెంట్ ఆఫ్ బాక్సెస్, ది కంటెంట్స్ ఆఫ్ బాక్సెస్ 1, 2, 3 are as follows. First box contains 1 white, 2 black, అది black mistake పడింది, 2 black balls and 3 red balls. Second box contains 2 white, 1 black and 1 red ball. Third box contains 4 white, 5 black, 3 red balls. One box is chosen at random and 2 balls are drawn. They happen to be white and red. What is the probability that they came from boxes 1, 2, 3? First of all, మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. చాలా పెద్ద క్వశ్చన్ ఇది, సొల్యూషన్ కూడా చాలా పెద్దగానే ఉంది. మనం ఫస్ట్ ప్రాబిలిటీని అర్థం చేసుకోవాలి. అంటే బాక్స్ 1 కో ప్రాబిలిటీ, బాక్స్ 2 కో ప్రాబిలిటీ, బాక్స్ 3 కో ప్రాబిలిటీ. ఏమన్నాడు? ఏ అనే కనుక యాపిల్స్ 1 వైట్ 1 రెడ్ బాల్స్ కనుక చూస్ చేసుకుంటే వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూడాలి. మొత్తం మనకి ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి. బాక్స్ నెంబర్ 1, బాక్స్ నెంబర్ 2 అండ్ బాక్స్ నెంబర్ 3. ఫస్ట్ బాక్స్ లో 1 వైట్ 2 బ్లాక్ 3 రెడ్. 1 వైట్ బాల్, 2 బ్లాక్ బాల్స్, 3 రెడ్ బాల్స్ ఉన్నాయండి. సెకండ్ బాక్స్ లో 2 వైట్, 1 బ్లాక్, 1 రెడ్ ఉంది. థర్డ్ బాక్స్ లో 4 వైట్, 5 బ్లాక్ అండ్ 3 రెడ్. ఇవి ఉన్నాయి 1, 2, 3 లో. అయితే వీడేమంటున్నట్టు అంటే 1 బాక్స్ ఈ చూజన్ అట్ ర్యాండమ్. ఒక బాక్స్ చూస్ చేసుకోవాలి, 2 బాల్స్ డ్రా చేయాలి. ఫస్ట్ బాక్స్ తీసుకుని దాంట్లో 2 బాల్స్ డ్రా చేస్తే ఏం అడగాలంట?
సపోజ్ దీంట్లోంచి ఒక 2 బాల్స్ తీస్తే వైట్ ఒకటి తర్వాత రెడ్ ఒకటి రావాలి, దాని ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత దీంట్లో తీసుకుంటే వైట్ ఒకటి రెడ్ ఒకటి రావాలి, దీంట్లో తీసుకుంటే వైట్ ఒకటి రెడ్ ఒకటి రావాలి. ర్యాండమ్ అంటే అదే ఒకదాని తర్వాత ఒకటి. ఇలా వచ్చినప్పుడు ఉన్న ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రతి బాక్స్ లో వైట్ బాల్ ఉంది, రెడ్ బాల్ ఉంది. కాబట్టి మనం ఫస్ట్ బాక్స్ లో నుంచి బాల్ తీయగానే ఫస్ట్ వైట్ రావాలి, తర్వాత రెడ్ బాల్ రావాలి. ఆ యొక్క ప్రాబిలిటీ ఎంతో చేయమన్నారు. ఈ ప్రాబిలిటీ దట్ ఫ్రమ్ బాక్సెస్ 1, 2, 3 మూడింటికి చేయమన్నారు. క్వశ్చన్ అర్థమైందా? అర్థమవుతుంది. క్వశ్చన్ ఏం చెప్తున్నారు అంటే ఇలా ఉన్నప్పుడు వీటిలోంచి మనం ఫస్ట్ బాల్ తీసినప్పుడు ఇది వైట్ అవ్వాలి, తర్వాత రెడ్ అవ్వాలి. దీనికి క్యాల్కులేట్ చేసాం. తర్వాత ఇది వైట్ అవ్వాలి, ఇది రెడ్ అవ్వాలి. ఈ ప్రాబిలిటీ అంటే దీన్ని క్యాల్కులేట్ చేయండి. సో వైట్ అవ్వాలి, రెడ్ అవ్వాలి. మొత్తం ప్రాబిలిటీ అంటే క్యాల్కులేట్ చేయాలి. ఓకే, వెళ్దాం మరి క్వశ్చన్ లోకి. ఫస్ట్ ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ అంటే మొత్తం ఎన్ని బాక్సెస్ ఉన్నాయి మనకి? 3 బాక్సెస్ ఉన్నాయి. ఎన్ ఆఫ్ B1 ఫస్ట్ బాక్స్ 1 ఎన్ని తీస్తున్నాము? ఫస్ట్ ఒక బాల్ తీసుకున్నాం అనుకో, B1, B2, B3. సో ఇక్కడ B1 అంటే ఈవెన్ చూసింగ్ ఫ్రమ్ బాక్స్ 1 అనమాట. B2 అంటే ఈవెన్ చూసింగ్ ఫ్రమ్ బాక్స్ 2. సో మనం ఎలా తీసుకుంటాం? 3 బాల్స్ లో నుంచి ఎన్ని బాక్స్ 1 లో నుంచి ఫస్ట్ బాక్స్ లో తీసుకున్నప్పుడు 1/3 వస్తుంది, బాక్స్ 2 కూడా 1/3 వస్తుంది, బాక్స్ 3 కూడా 1/3. There are 3 boxes. Let B1 be the event of chosen box 1, B2 is the event chosen from box 2, అలాగే B3 is the event of chosen box 3 అన్నమాట. మొత్తం ప్రాబిలిటీ ఆఫ్ B1, ప్రాబిలిటీ ఆఫ్ B2, ప్రాబిలిటీ ఆఫ్ B3 వాల్యూ 3 ఒకటే కాబట్టి అది ఎంతంటే 1/3. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి అనేది ప్రాబిలిటీ అన్నమాట. ఎన్ని టైప్స్ ఆఫ్ బాల్స్ ఉన్నాయి? వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి, రెడ్ ఒకటి. సో ప్రాబిలిటీ ఆఫ్ B ఎంత వస్తుంది? ఎన్ని టైప్స్ ఆఫ్ బాల్స్ అంటే 3 టైప్స్, 1/3. బాక్స్ 2 ఎన్ని టైప్స్ ఆఫ్ ఎన్ని కలర్స్ ఉన్నాయి? 3 కలర్స్, 1/3. బాక్స్ 3 కలర్స్ ఉన్నాయి, 3 కలర్స్, కాబట్టి 1/3. ఈ 3 ఈక్వల్ కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ B1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ B2 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ B3 ఈక్వల్ టు 1/3. అలా రాసుకోవచ్చు. క్లియర్లీ n of s ఈక్వల్ టు 3. అంటే n of s అంటే టోటల్ ఫ్రమ్ బాక్స్ 3. సో n of B1, n of B2, n of B3 మూడు కూడా 1/3 అనే. సో ఇది ఈక్వల్ టు P of B1, P of B2. S1, S2, S3 ఈక్వల్ టు 1 అయితే దీని వాల్యూ 1/3. ఓకే, లెట్ A be the event of choosing 2 balls of white and red if the random of 1 is chosen. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నాం? BI అనేది ఏంటంటే బాక్స్, A అనేది ఈవెంట్. ఏ అనే ఈవెంట్ లో ఏం చేయాలంటే ఫస్ట్ ఒక వైట్ బాల్, ఒక రెడ్ బాల్ తీసుకోవాలి. సో కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ అన్నమాట. PF/PI. సో ఎలా ఉంటుంది? ఫస్ట్ దీన్ని ఎలా రాసుకోవాలంటే 1C1 3C1/6C2. ఇక్కడ ఫార్ములా ఏది తీసుకుంటాము అంటే మన PF/PI ఈక్వల్ టు మనం ఎన్ని బాల్స్ చేస్తున్నాము? ఒక వైట్ బాల్ కోసం చేస్తున్నాం, అవునా? కాబట్టి 1C1 ఇంటూ ఎన్ని ఉన్నాయి? యాక్చువల్గా దాంట్లో 3 బాల్స్ ఉన్నాయి. 3C1 డివైడెడ్ బై 6C2. ఎన్ని బాల్స్ చేస్తున్నాము? 6 బాల్స్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ బాక్స్ తీసుకోండి. ఫస్ట్ బాక్స్ B1 అనే బాక్స్ లో ఎన్ని ఉన్నాయి? ఒక వైట్, బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 2 బ్లాక్, రెడ్ ఎన్ని ఉన్నాయి? 3 రెడ్. మొత్తం దీని మొత్తం మీద ఎన్ని బాల్స్ ఉన్నాయి? 6 బాల్స్ ఉన్నాయి. ఓకే, వైట్ ఎన్ని ఉన్నాయి? ఒకటి కదా, వైట్ బాల్ రావాలి కదా మన దాంట్లో కౌంట్. 1C1 ఇంటూ 3C1 అంటే రెడ్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3లోంచి ఎన్ని చేస్తున్నాము? 1 చేస్తున్నాం. చూడండి, ఇదే ఇంపార్టెంట్ పాయింట్. దీంట్లో మనం ఫస్ట్ బాల్ వైట్ అవ్వాలి, సెకండ్ బాల్ రెడ్ అవ్వాలి. మొత్తం బాక్స్ లో ఎన్ని బాల్స్ ఉన్నాయంటే 6. వైట్ ఎన్ని? 1. 1 లోంచి 1 తీసేస్తున్నాం కాబట్టి 1C1. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3 లోంచి ఎన్ని చేస్తున్నాము? 1 తీస్తున్నాం కాబట్టి 3C1. ఇప్పుడు చూడండి, అర్థమవుతుంది.
1C1 1 వైట్ ఉంది, దాంట్లోంచి ఒక వైట్ తీసేస్తున్నాం కాబట్టి 1C1. 3 రెడ్ లోంచి ఒక రెడ్ తీస్తున్నాం కాబట్టి 3C1. మొత్తం టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 6. టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఈ 6 లోంచి ఎన్ని తీస్తున్నాం? ఒక వైట్ ఒక రెడ్ 2 తీస్తున్నాం అంటే 6. ఇది అర్థమైతే మీకు ప్రాబ్లం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్ లో మొత్తం ఒక వైట్ 2 బ్లాక్ 3 రెడ్ ఎన్ని ఉన్నాయి? మొత్తం టోటల్ 6 ఉన్నాయి. దీంట్లోంచి ఎన్ని తీయాలి? ఒక వైట్ తీసి ఒక రెడ్ తీయాలి అంటే 2 బాల్స్ తీయాలి. ఎన్ని బాల్స్ తీయాలి? 2 బాల్స్. టోటల్ ఎంత అంటే 6 లోంచి 2 బాల్స్ తీయాలి. అది డినామినేటర్. ఎన్ని వైట్లు తీయాలి? ఒకటే. ఎన్ని వైట్లు? ఒకటే ఉంది 1C1 ఇంటూ ఎన్ని రెడ్లు తీయాలి? ఒకటే. అసలు రెడ్ 2 లోంచి ఎన్ని తీయాలి? 3 రెడ్ బాల్స్ 3 కదా, బ్లాక్ అయితే 2. సో దిస్ ఈస్ ది ప్రాబిలిటీ ఫార్ములా. అర్థమైందని అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి ప్రొసీడ్ అవును. 1C1 క్యాల్కులేట్ చెక్ చేసుకోండి. 1C1 అంటే 3C1 అంటే 3, 6C2 అంటే మనకి చెప్పే కదా n-1/r అంటే 6 × 6 - 1/r అంటే 2. లేదంటే మనకి క్యాల్కులేటర్ కూడా ఉంటాయి, NCR NPR అని చెప్పేసి. వాటి ప్రకారం క్యాల్కులేట్ చేస్తే మీకు దీని ఆన్సర్ ఎంత వస్తుందంటే 1/5 వస్తుంది. ఇప్పుడు బాక్స్ 2కి వెళ్దామే. ఇప్పుడు బాక్స్ 1/5 ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి. ఇది 1C1 అంటే 1 క్యాల్కులేటర్ ఉంటాయి, ఇక్కడ నెక్స్ట్ ఉంటాయి 9C ఉంటుంది. లేదంటే కనుక మనకి NCR ఫార్ములా చెప్పారు కదా లాస్ట్ టైం లో. NCR ఫార్ములా n/n-1/r అంటే 1 తీసుకున్నారు. ఇక్కడ మనకి 1C1 ఇప్పుడు కట్టకూడదు, NCR ఈ రెండు డిఫరెంట్ ఉండాలి. ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దాని వాల్యూ 1. ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? 6C2 తీసుకున్నారు అనుకో. 6C2 తీసుకుంటే ఏంటంటే 6 × 6 - 1/2 తీసుకోండి. అంటే 6 × 5 30/2 దట్ ఈక్వల్ టు 15 వస్తుంది. పైన ఉన్న వాల్యూ 3C1 అంటే ఎంత వస్తుంది? 3. 3C1 అంటే 3 వస్తుంది. 3/15 అంటే దీని వాల్యూ 3 టైమ్స్ 5 టైమ్స్ అంటే 3 అనేది 15 5 టైమ్స్ కాబట్టి 1/5. ఫార్ములా రాస్తాను చూడండి. మీకు NCR ఫార్ములా ఏంటంటే NCR equal to n × n-1/r. ఓకే, ఈ ఫార్ములా పక్కన రాసుకోండి. నెక్స్ట్ ఈ మాత్రం మర్చిపోవద్దు, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1,1C1 అంటే 1, 3C1 అంటే 3. ఇది గుర్తుపెట్టుకోండి ఈ వాల్యూస్. అలా కాకుండా రెండు డిఫరెంట్ ఉంటే కనుక NCR ఫార్ములా అంటే n × n-1/r. ఓకే, నెక్స్ట్ బాక్స్ 2కి వెళ్దాం. బాక్స్ 2లో ఏముంది? బాక్స్ 2లో ఏముందంటే 2 వైట్ ఒక బ్లాక్ ఒక రెడ్ మొత్తం ఎన్ని? 4. టోటల్ వచ్చేప్పటికి 4. దీంట్లోంచి ఒక వైట్ తీయాలి ఒక రెడ్ తీయాలి. 4 వచ్చినాయి కాబట్టి ఎన్ని తీస్తున్నాం? 2 తీస్తున్నాం కాబట్టి డినామినేటర్ 4C2. న్యూమినేటర్ వైట్ బాల్స్ 2 ఉన్నాయి, దాంట్లో ఎన్ని తీయాలి? 1 తీయాలి 2C1. రెడ్ బాల్స్ 1 ఉంది కాబట్టి 1C1. 2C1 అంటే 2, 1C1 అంటే 1, 4C2 అంటే 4 × 4 - 1 3/2. దీంట్లో 2 టైమ్స్ 2 × 3 అంటే 6 అంటే దీని వాల్యూ 1/3. అలాగే థర్డ్ బాక్స్ మీకు నెక్స్ట్ క్లాస్ ఎట్లా 11:15 ఫాలో కా ఏమా? నెక్స్ట్ క్లాస్ 11:15 ఫాలో కా 11:50 సార్. ఓకే, ఇది ఒకటి క్లోజ్ చేసేస్తాను. థర్డ్ బాల్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాక్స్ 3 వచ్చేసేపటికి బాక్స్ 3 థర్డ్ బాక్స్ లో 4 వైట్ CR కట్టిన తీసుకోండి, 5 బ్లాక్ 3 రెడ్ ఉన్నాయి. దీంట్లో మొత్తం 2 తీయాలి. 4 + 5 9, 9 + 3 అంటే మొత్తం 12. 12 లోంచి 2 తీయాలి కాబట్టి 12C2 డినామినేటర్. వైట్ బాల్ 4 ఉన్నాయి, దాంట్లో నుంచి 1 తీయాలి కాబట్టి 4C1.
రెడ్ బాల్ 3-1 వేయగలరు, దాంట్లో 1 తీయగలరు కాబట్టి 3C1. అంటే 4C1 అంటే 4, 3C1 అంటే 3. 12C2 అంటే 12 into 12 minus 1, 11/2. ఇది దీంట్లో 6 times, 6 11s అంటే 66, 12/66 వస్తుంది. సో 12/66 అంటే ఎంత వస్తుంది చూసుకోండి. 2/1 వచ్చిందా, 2/11 వచ్చింది, 2/11. సో ఇవి వచ్చిన తర్వాత వీటి ప్రకారం మళ్ళీ టోటల్ ప్రాబిలిటీలోకి వెళ్ళి క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ 3 బాక్సెస్ క్యాలిక్యులేట్ చేసాం కదా, నెక్స్ట్ అనేది రిమైనింగ్ ప్రాబ్లం రేపు కంటిన్యూ చేద్దాం. ప్రాబ్లం కొంచెం పెద్దదే. సరే అయితే అటెండెన్స్ తీసుకున్నాం, రెండు ఒకసారి సిఎస్ అటెండెన్స్ తీసుకున్నారా, ఒక 2 minutes వెయిట్ చేయండి, అటెండెన్స్ తీసుకుంటారు. ఓకే, అటెండెన్స్ పంపిన